ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇతర మంత్రుల శాఖలు లోకేషే చూస్తున్నారని, చివరకు పవన్ శాఖ కూడా ఆయనే చూస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ హయాంలో ఏం జరిగిందో అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిని అడిగితే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. మామూలుగా ప్రెస్ మీట్లు పెడితే పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖ మంత్రి అనేవాడు. ఇవాళ బయటికి కనపడకుండా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి శాఖతో సహా లోకేష్ నాయుడు గారిని అడుగుతున్నారు. అడగని మంత్రులను తెలుస్తుంది కదా. చంద్రబాబు నాయుడికి రిపోర్టింగ్ లేదు, అందరూ లోకేష్ గారికి రిపోర్టింగ్. అన్ని శాఖలు ఆయనే రివ్యూ చేస్తాడు. సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రి చెప్పాడు, లోకేష్ గారు నా శాఖ ప్రతిరోజు పట్టించుకుంటున్నారని. వాళ్ళు మాట్లాడే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి 5 సంవత్సరాల పాలన ఏం జరిగిందో చూస్తే సరిపోతుంది. లేదంటే వాళ్ళ పాలన ఎట్లా జరిగిందో ఆ పేరు నాని గారు మొన్న ఏదైతే రాజమండ్రి ఎక్స్ఎమ్మెల్యే రాజా మాట్లాడాడు, ఆ రాజాని అడిగితే చెప్తాడు ఎట్లా జరిగింది అనేది. లోకేష్ గారు వాళ్ళు ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళ శాఖ మీద ఆయన ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఇవాళ ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ విద్యాశాఖలో క్రింది స్థాయిలో కూడా మంచి స్పందన ఏదైతే వస్తూ ఉంది, అటు స్టూడెంట్స్ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ చాలా అగ్రెసివ్ గా పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన ఆయన ప్రజా దర్బారు తీసుకుని ఈవేళ అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు. అంచేత ఒక పని చేసేటువంటి మంత్రిగా ఈవేళ లోకేష్ గారు మన్ననలు పొందుతూ ఉన్నారు. అది చూసి అసూయ ద్వేషంతో మాట్లాడితే దానికి ఈవేళ మనం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మేము పనితోటే సమాధానం చెప్తాం మేము అందరికీ.